మొన్న రీసెంట్‌గానే మన దగ్గరకు ఒక కస్టమర్ అయితే వచ్చిర్రు. ఇద్దరు కలిసి వచ్చిర్రనమాట. శారీసు, బ్లౌజెస్ మొత్తం మనకే ఇచ్చిర్రు. అందులో లైనింగ్స్ కూడా మనకే తెచ్చుకోమన్నారనమాట. మొత్తం బిల్ అయిపోయినాక స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక 5000 బిల్ అయితే అయింది. అయిన తర్వాత ఇచ్చిర్రు, డబ్బులు కూడా అడగగానే ఇచ్చేసిర్రు. ఇలాగనే మీరు టైలరింగ్ చేసే వాళ్ళకు చాలా నయ్యం తెలుసా. మీకు ఒక్క రూపాయి కూడా బయట పెట్టే అవసరమే ఉండదు. ఇప్పుడు చూసినావా నేనైతే 5000 ఇచ్చాను మీకు అనేసి అనింది. అట్లెట్లా నాకు 5000 ఇచ్చినట్టు మీరైతే. ఆల్రెడీ నాకు లైనింగ్లకు, చీరలకు బయటకే వెళ్ళిపోతాయి. ఈ బ్లౌజ్ కుట్టినందుకు ఉక్సులేయడానికి అవి కూడా బయటకే వెళ్ళిపోతాయి. నాకు మిగిలింది గింత మిగులుతాయి. మీరు అవన్నీ కంపేర్ చేసుకొని ఎట్లా చెప్పారు మొత్తం నాకే ఇచ్చినట్టు అంటే, ఎట్లయితేంది నీ చేతుల్లోనే పెట్టాం కదా పైసలు అయితే అనేసి అనింది అనమాట. అట్లుండదు, దేని కష్టం దానికే ఉంటుంది. నువ్వు నాకు ఇవన్నీ ఇస్తే నేను ఎప్పటికో పెద్ద బిల్డింగే కట్టేసేదాన్ని అని అయితే నేను అనేసిన అనమాట. తర్వాత ఏం చెప్పిన అంటే, మీకు నయ్యం అంటారు కదా, మీరు ఒకసారి టైలరింగ్ నేర్చుకొని చూడండి, అప్పుడు మాకు చెప్పండి. దీని బాధ దీనికే ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళదే ఉంటుంది. ఒకసారి ఏదైనా ఏ పని మీద అయినా కానీ మనం చేస్తేనే కదా ఆ కష్టం విలువ అనేది